బస్వరాజు రాజకీయాల్లో ఎదగడం కోసం అని చెప్పి మునిస్వామిని బతిమలాడి ఎప్పటికైనా కనిష్కను కోడలుగా చేసుకుంటానని హారతి మీద ప్రమాణం చేసి వరలక్ష్మి వ్రతం చేయిస్తానని చెప్పి కనిష్కను ఇంటికి తీసుకొని వస్తాడు. విశాలాక్షి కనిష్క చేత ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. అప్పుడు కనిష్క విశాలాక్షితో ఇందాక సిద్ధుని తులసితో కలిసి జంటగా కూర్చొని పూజ చేయమని చెప్పగానే ఎగిరి గంతులు వేసినంత పని చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విశాలాక్షి దానికి కట్టుకోవడానికి సరైన చీర కూడా లేదు, అటువంటి దాన్ని నేను వ్రతంలో ఎలా కూర్చొనిస్తాను, ఎట్టి పరిస్థితులను దాన్ని నేను వ్రతంలో కూర్చొనివ్వను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. తులసి పుట్టింటి వాళ్ళు పంపించిన సారెని తీసుకొచ్చి సిద్ధు దేవుడి దగ్గర పెడతాడు. ఇంకప్పుడు ఖుషి తులసిని తీసుకొని సారి దగ్గరకు తీసుకొని వచ్చి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. తులసి నువ్వు ఈ చీర కట్టుకో అని చెప్పి దేవుడి దగ్గర పెట్టున్న చీరను తులసికి ఖుషి చూపించడంతో ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. దాంతో మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు అని ఖుషి సిద్ధు వైపు చూపిస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన చీరను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక దాంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత తన పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరను కట్టుకొని తులసి పూజ చేయడానికి వస్తూ ఉంటుంది. తులసి ఆ చీరలో ఎంత అందంగా ఉండడంతో సిద్ధు తన వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇదంతా చూస్తున్న కనిష్క ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.